నిజామాబాద్ ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో దారుణం జరిగింది. అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టాడు ఓ ఘనుడు. ఇచ్చిన అప్పుకు వడ్డీ అడిగిన పాపానికి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. పిప్రికి చెందిన అబ్దుల్ బారీకి 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి రాజమల్లు 6 నెలల క్రితం అసలు 5 లక్షలను తిరిగి చెల్లించాడు అబ్దుల్ బారీ. అయితే వడ్డీకి సంబంధించి 2 లక్షల రూపాయలు బ్యాంక్ చెక్ ఇచ్చి 8 నెలల తర్వాత విత్డ్రా చేసుకోమని ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్యాంకు వెళ్లి చెక్ ద్వారా 1,75,000 రూపాయలు విత్డ్రా చేసుకున్నాడు రాజమల్లు. డబ్బులు ఎందుకు విత్డ్రా చేసుకున్నావని రాజమల్లు ఇంటికి నిప్పు పెట్టాడు అబ్దుల్ బారీ. 35 లీటర్ల క్యాన్లో పెట్రోల్ తీసుకుని రాజమల్ ఇంటికి నిప్పంటించాడు. దీంతో ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. నిందితుడిని అబ్దుల్ బారీని అదుపులోకి తీసుకున్నారు. డబ్బులు ఇచ్చేడున్నాడు ఇంటికి పోయినా చాలా సార్లు పోయినా 100 సార్లు అతనే ఇల్లు పెట్టినాయి అబ్దుల్ బారీ మళ్ళా మందితో పేమెంట్స్ నలుగురు పేమెంట్స్ పోయినాం సార్. కాలకంటే మెడకు టైట్ చేసే వరకు వచ్చి ఇల్లు మొత్తం ఫ్యామిలీ మొత్తం టైట్ చేయలేదు సార్. మళ్ళా ఇప్పుడు సార్ నేను డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు సార్. డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చిన ₹1 వడ్డీ లేదు ఏం లేదు. దానికి మళ్ళా దానికి మారుగా నాకు ఇల్లు అగ్గి పెట్టింది. 30 లీటర్ల క్యాన్ సార్. అది 30 లీటర్ల క్యాన్. మొత్తం తీసుకుని వచ్చిండు. నా భార్య కాళ్ళు మొక్కింది, అన్న ఆగు మాట్లాడముంటే అయినా సరే కాళ్ళు మొక్కం కూడా ఆగలేడు. నేను ఇంట్లోకి పోయి ఆగు ఏమనుంటే మాట్లాడదాం అన్నా సరే నన్ను ఇక లోపలికి నూకేసిండు. నన్ను లోపలికి నూకేసిండు, అగ్గిపుల ముట్టించిండు. మొత్తం ఇదంతా జల్దీ బయటికి వెళ్ళి నేను చచ్చిపోతుండే సార్. ఏం లేదు నా తమ్ముడు బిడ్డే మా తమ్ముడు నేను చచ్చిపోతుండే. అలాంటి ఫస్ట్ నూకేసిన నేను తర్వాత నేను బయటకు వెళ్ళిన 60 లక్షలు కట్టుకున్నాం సార్. 7 నెలలు కాదు ఇల్లు కట్టుకుని 7 నెలలు కాదు 7 నెలలు సార్. 7 నెలలు సార్. ఇదే నిజామాబాద్ ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో దారుణం జరిగింది. అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికే నిప్పు పెట్టాడు ఓ గరుడు. ఇచ్చిన అప్పుకు వడ్డీ అడిగిన పాపానికి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టాడు. పిప్రికి చెందిన అబ్దుల్ బారీకి 5 లక్షల అప్పు ఇచ్చాడు రాజమల్లు. 6 నెలల క్రితం అసలు 5 లక్షలను తిరిగి చెల్లించాడు అబ్దుల్ బారీ. అయితే వడ్డీకి సంబంధించి 2 లక్షల బ్యాంక్ చెక్ ఇచ్చి 8 నెలల తర్వాత విత్డ్రా చేసుకోమని ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపైనే ఇద్దరి మధ్య మాట పెరిగింది. చివరికి అబ్దుల్ బారీ అయితే మాత్రం రాజమల్లి ఇంటికైతే నిప్పు పెట్టినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాజేష్. రవి, నిజామాబాద్ జిల్లా ఇటు ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో దారుణం చోటు చేసుకోవచ్చు. ముఖ్యంగా అప్పిచ్చినటువంటి పాపానికి ఇల్లును పెట్రోల్ వేసి తగలబెట్టాడు వ్యక్తి. ఇది స్థానికంగా అయితే కలకలం రేపుతా ఉంది. ముఖ్యంగా ఇటు ఆర్మూరు మండలం పిప్రి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందినటువంటి అబ్దుల్ బారీ అనేటువంటి వ్యక్తి రాజమల్లు, అదే గ్రామం చెందిన రాజమల్లు దగ్గర 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే 6 సంవత్సరాలు గడిచింది. 6 సంవత్సరాల తర్వాత గడిచిన 6 నెలల క్రితం 5 లక్షలు అసలు రూపంలో తిరిగి అబ్దుల్ బారీ రాజమల్లుకు చెల్లించాడు. అయితే వడ్డీకి సంబంధించినటువంటి 2 లక్షల పైసలకు 2 లక్షల రూపాయలకు గాను బ్యాంకు చెక్కు ఇచ్చి అయితే 8 నెలల తర్వాత విత్డ్రా చేసుకోమని చెప్పేసి ఇద్దరి మధ్యలో కూడా ఒప్పందం జరిగింది. 4 పెద్ద మనుషుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగినట్టు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు అంటే బ్యాంకు వెళ్లి చెక్కు ద్వారా 1,75,000 రూపాయలు రాజమల్లు విత్డ్రా చేసుకున్న సమయంలో విత్డ్రా చేసుకున్న విషయము తెలుసుకున్నటువంటి అబ్దుల్ బారీ అంటే 35 లీటర్ల క్యాన్లు అంటే పెట్రోల్ తీసుకుని వచ్చి రాజమల్లి ఇంటికి నిప్పెట్టిన పరిస్థితి. అతను వచ్చిన క్రమంలో ఇంట్లోనే అతను ఫ్యామిలీ ఉంది, రాజమల్లి ఉన్నాడు. రాజమల్లి ఆ యొక్క భార్య పిల్లలు ఉన్నటువంటి పరిస్థితిలో వారందరూ నెట్టివేస్తూ ఆ పెట్రోల్ వేసి ఇటు అగ్గి నిప్పు పెట్టినటువంటి పరిస్థితిలో పూర్తిగా ఇటు వస్తువులు కూడా దగ్ధమయ్యాయి. వారు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చిన పరిస్థితి. అది విషయం తెలుసుకున్నటువంటి ఇటు ఫైర్ అగ్నిమాపక సిబ్బందికి, అదేవిధంగా ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు చుట్టుపక్కల వారు.
సో దీంతో ఇటు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి ఇటు అగ్ని అయితే ఆరిపోయారు. అయితే ప్రస్తుతం అయితే పూర్తిగా అంటే ఫర్నిచర్, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు బీరువా కావచ్చు, అదేవిధంగా ఇటు ఫర్నిచర్, సోఫా, అదే మొత్తం విలువైనటువంటి వస్తువులు కూడా కాలిపోయిన పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అతని అబ్దుల్ బార్ని అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. రవి, థ్యాంక్ యూ రాజేష్.